తాండూర్ నియోజకవర్గం దొంగతనాలకు అనువైన ప్రాంతంగా మారింది. దొంగలు రెచ్చిపోయి మరీ చోరీలు చేస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణ కరువైన ప్రాంతంగా గుర్తించిన దొంగలు అడ్డు అదుపు లేకుండా తమ పని కాని చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం యాలాల మండలంలో జరిగిన దొంగతనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవాలయాలకి కన్నం వేసిన దుండగులు వెళ్తూ అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఆలయాల చోరీ జరగడం ఇది 5వ సారి కావడం విశేషం. ఈ కేసులో దొంగల జాడ ఇప్పటికీ తెలియలేదు. అదేవిధంగా నియోజకవర్గంలో ఓ వైన్ షాప్ను టార్గెట్ చేసిన దొంగలు మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. లక్షలాది రూపాయల విలువైన మద్యం దొంగల పాలైంది. ఈ కేసులో కూడా పోలీసులు పురోగతి సాధించలేదు. అదేవిధంగా తాండూరు పరిధిలో ఒకే రోజు 3 ఇళ్లలో చోరీ జరిగింది. లక్షలాది రూపాయల నగదుతో పాటు 40 తులాల బంగారం కూడా ఎత్తుకుపోయారు దొంగలు. నియోజకవర్గంలో వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లో నగలు పెట్టుకోవాలంటే భయపడిపోతున్నారు. పోలీసుల నుంచి తమకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. తాండూరు సబ్ డివిజన్ పోలీసులకు ఈ వ్యవహారం పెద్ద టాస్కుగా మారింది.